ఎందుకు ఓడిపోయారు? మీకు ఎందుకు 11 సీట్లే వచ్చినాయి? వై నాట్ 175 దగ్గర వై ఓన్లీ 11 సీట్స్? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, అహంకారం తగ్గించుకోండి, అహంకారం తగ్గించుకోండి. మీరు అహంకారంతో కళ్ళు మూసుకొని పోయి ఉన్నారు, అహంకారంతో కళ్ళు మూసుకొని పోయినారు. ఆ అహంకారంలో మీరు ఎవరు తిడుతున్నారో తెలియట్లేదు మీకు. మీరు ముందు మీరు మార్చుకోవాలి, మీ అహంకారం తగ్గించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. సారీ, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదొక విషయం చెప్తున్నాను. ఏమండి, కేఆర్ఎంబి ఎప్పుడు ఏర్పడిందండి? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎప్పుడు ఏర్పడిందండి? కేఆర్ఎంబి ఎప్పుడు ఏర్పడిందండి? మీరు వైఎస్ జగన్ కి చెప్తారంటే నాకు అర్థం కాదు, వైఎస్ జగన్ కి క్రెడిట్ ఇస్తారంటే నాకు అర్థం కాదు. మీకు కనీస అవగాహన లేదు చౌదరి గారు అన్నట్టు. నిజంగానే కేఆర్ఎంబి ఎప్పుడు ఏర్పడింది? కేఆర్ఎంబి ఎప్పుడు ఏర్పడింది? 2014లో బచావ్ ట్రిబ్యునల్ ప్రకారము ఏపీకి తెలంగాణ కలిపి తెలంగాణకి కేవలం 299 టీఎంసీలు ఇచ్చారు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇచ్చారు. దీంట్లో కూడా అన్యాయం జరిగింది తెలంగాణకి. కేసీఆర్ గారు అనవసరంగా ఒప్పుకున్నారు. 299 టీఎంసీలు చాలా తక్కువ. తెలంగాణకి 450 కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణా నది. తెలంగాణలో 450 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దానికి కేవలం 299 టీఎంసీలు అనేది చాలా తక్కువ. అటువంటిది మీరు ఆ పై నుంచి రాయలసీమ నుంచి వాటర్ తీసుకొని పోతున్నారు, ఇక్కడ నాగార్జున కింద నుంచి నాగార్జున నుంచి వాటర్ తీసుకొని పోతున్నారు. ఏందని నాకు అర్థం కాదు. మీరు దాని వల్ల కేసీఆర్ గారిని పోగొడుతున్నారు. కేసీఆర్ చేసినటువంటి అన్యాయాలు మీరు చూస్తే తెలంగాణ ప్రజల యొక్క కళ్ళల్లో ఆయన చేసిన పాపాలు కనిపిస్తాయి, ఆయన చేసిన పాపాలు కనిపిస్తాయి. ఏమండి దుఃఖం వస్తుంది తెలుసా? కేవలం 800 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గారు నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడేటప్పుడు నేనేమంటున్నా, మీరు కేఆర్ఎంబీ గురించి మాట్లాడు, ఏం పర్లేదు, మీరు కేఆర్ఎంబీ గురించి మాట్లాడారు కాబట్టి, జల వివాదాల గురించి మాట్లాడారు కాబట్టి మీ యొక్క అవగాహన లోపం గురించి నేను చెప్తున్నా. 800 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 800 టీఎంసీలు ఇస్తే కేసీఆర్ గారు కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. అది ఎంత తప్పు! కేవలం తెలంగాణ రాష్ట్రంలో 450 కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణానది. 450 కిలోమీటర్లు ప్రవహిస్తే మొత్తం ప్రవహించేది 700 కిలోమీటర్లు. 450 కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తే తెలంగాణ వాటా ఎంత ఉండాలండి? ఎంత ఉండాలి తెలంగాణ వాటా? 64% మీరు తీసుకొని పోయి 36% మాకిస్తే అది ఎంత అన్యాయం? ఇది కేసీఆర్ చేసినటువంటి అన్యాయం. మీరు కేసీఆర్ని వెనకేసుకొని రాకూడదు. అది ఇంకోటి, కేఆర్ఎంబీ ఆఫీసు వైజాగ్లో పెడతారండి, నాకు అర్థం కాదు. వైజాగ్లో కృష్ణానది ప్రవహిస్తుందా? విజయవాడలో ప్రవహిస్తుందా కృష్ణానది? ఎక్కడ ప్రవహిస్తుంది? ఎక్కడ పెట్టాలా? అవగాహన లోపం. మీకు తెలియని విషయాలు ఇవన్నీ. మీరు ఊరికే అరుస్తూ ఉంటారు, మాట్లాడుతున్నారు, ఏదో పైన వచ్చి మాట్లాడుతున్నారు. కృష్ణానదికి సంబంధించి జల వివాదాలన్నీ కూడా కేఆర్ఎంబీ మేనేజ్మెంట్ దాంట్లో ఉన్నాయి. మీరిద్దరు ఏమన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఏమైనా సొల్యూషన్స్ తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుంది, కేంద్ర ప్రభుత్వం ముందుంటుంది. దానికి సంబంధించి ఒక అడుగు ముందు పడింది. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నారు. నాకు తెలియదు జల వివాదాలకు సంబంధించి ఈ సమస్య వచ్చిందో లేదో నాకు తెలియదు. బట్ వచ్చి ఉంటే మాత్రం మంచిదే. ఇంకో విషయం చెప్తున్నాను. ఈ యొక్క 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు 100 కార్పొరేషన్లు 111 ఈ సంస్థల్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ సంస్థల బ్యాంక్ అకౌంట్లో ఇంకా మూలుగుతున్నాయి. ఆ 8,000 కోట్ల రూపాయలు ఎవరికొకరికి యూజ్ అవుతాయి కదండి. మీకు రావాల్సిన ఆంధ్రాకి రావాల్సిన వాటా ఆంధ్రాకి వచ్చి, తెలంగాణకి రావాల్సిన వాటా తెలంగాణకు వస్తే ఈ 8,000 కోట్ల రూపాయలు ప్రజల అవసరం కోసం, ప్రజల సంక్షేమం కోసం వాడుకోవచ్చు కదా. దాని గురించి చర్చ జరిగింది, స్వాగతిస్తాం. సుహృద్భావ వాతావరణంలో జరిగింది, స్వాగతిస్తాం. మంచి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు, మంత్రులు కూడా మాట్లాడుకున్నారు, స్వాగతిస్తాం. తప్పేముందండి దాంట్లో కూడా మీరు ఇప్పుడు ఏమంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు పాలొల్ల పంచాయతీలో మధ్యలో వచ్చి మంట పెట్టినట్టు మీరు ఏదో అది సాఫీగా సాగుతుంది, కడుపు మంటతో దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు కదండి. అట్లా కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఏది కూడా గొంతమ్మ కోరికలు కోరుకోలేదు. తెలంగాణ అంటే అందరికీ కూడా అభిమానం ఉంటుంది. తెలంగాణ ప్రజలకి పార్టీలకు అతీతంగా, అది మేము బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరికైనా వాళ్ళకి అభిమానం ఉంటుంది. అందరికీ అట్లాగే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర ప్రాంతం అభిమానం ఉంటుంది. ఇద్దరం కలిసి తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నాము, దాన్ని స్వాగతిస్తాము. మంచి వాతావరణంలో నడుస్తూ ఉంది. ఇటువంటి చర్చలు ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు,
ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాము. తెలుగు తెలుగు ప్రజలు కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాము. తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణ మొత్తం ఉన్నారు. ఇక్కడ తెలంగాణ మా మక్తల్ కాన్స్టిట్యున్సీలో బార్డర్లో కూడా ఉన్నారండి ఆంధ్ర వాళ్ళు. అక్కడ వచ్చి వ్యవసాయం చేసుకుంటారు, అక్కడ వచ్చి 70 వ్యవసాయం చేసుకుంటారండి. ఆలంపూర్ గద్వాల్ అక్కడ కూడా ఉన్నారు. అట్లా కాదు, మీరు అట్లా మాట్లాడితే ఏమవుతుంది, అనవసరంగా కొట్లాటలు వస్తాయి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, విజ్డమ్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు ప్లీజ్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయారు. వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మంచి వాతావరణంలో చర్చకు కూర్చున్నారు ముఖ్యమంత్రులు. దీన్ని స్వాగతించాలి. ఈ రాష్ట్ర ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వీలైతే నిర్ణయాత్మకమైన సూచనలు చేయాలి, సలహాలు చెప్పాలి. దానివల్ల మంచి రుచి. అంతేగాని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉత్తమ పనులని ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటే బాధ కలిగేది కాకుండా భావోద్వేగాలు వచ్చుకుంటున్నారని నాకు అర్థం కాలేదు. అంటే మీ చర్చలు మీకు ఇష్టం లేదా? 2 రాష్ట్రాల సమస్య పరిష్కారం చేయడం మీకు ఇష్టం లేదా? అక్కడ ఇక్కడ రచ్చగొట్టి మళ్ళీ ఉద్యమాలు చేయాలనుకుంటున్నారు, సెంటిమెంట్ రగలగొట్టాలనుకుంటున్నారా? సో మాకేందంటే ఇప్పుడు రవికుమార్ చెప్పినట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉపాధి అవకాశాలు కల్పించారండి. గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్స్ అమ్మే కార్యక్రమాలు చేశారు యువతకి. వాళ్ళు చాలా ఉత్తమమైన కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి అందుకే ఈరోజు మంచి పనిష్మెంట్ ఇచ్చారు. ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సమస్యలు కాకుండా మీరు అన్నట్టు విభజన సమస్యల గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా టైమే దొరకలేదా? మాట్లాడకూడదా? ఇప్పుడు ఇంకో మాట్లాడేదా? సెక్రటరియట్ లో బాగా రాయించారు కదా.